శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 251 అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఇందులో అగ్నిదేవుడు వరుణుణ్ణి ఆహ్వానించి అర్జునుడికి కృష్ణార్జునుడిద్దరికీ కావలసినటువంటి ఆయుధాలని రథాలని సిద్ధం చేయటం అనేటువంటిది ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. సర్వసన్నద్ధుడైనటువంటి అర్జునుడు ఆ తర్వాత అగ్నిదేవుడికి పాండవ వనాన్ని దహించమని, ఆ కార్యాన్ని ఆరంభించమని సలహా ఇవ్వడంతో ఈ అధ్యాయం పూర్తవుతుంది. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. అగ్నినా వరుణాత్ ఆహృతానాం రథాదీనాం అర్జునాయ దానం. వరుణుడి దగ్గర నుంచి తీసుకురాబడినటువంటి రథ ఆదీన, రథము గాని అలాగే ఆయుధాలు గాని మొదలైనటువంటివన్నీ కూడా అర్జునాయ దానం, అగ్నిదేవుడు అర్జునుడికి దానంగా ఇవ్వటం. అగ్నేహే ఖాండవ దాహ ఆరంభ. అగ్నిదేవుడు ఈ కృష్ణార్జునుల యొక్క అండతో ఖాండవ వనాన్ని దహించడం ఆరంభించడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఇతివృత్తం ఈ అధ్యాయం. ముందుగా వైశంపాయనుడి వారు జనమేజయ మహారాజుకి ఈ వృత్తాంతాన్ని వివరిస్తూ, ఏవముక్తః స భగవాన్ ధూమకేతుర్హుతాశనః చింతయామాస వరుణం లోకపాలం దిదృక్షయా. ఏవముక్తః స భగవాన్. ఏవముక్తః సహ అంటే అక్కడ అర్జునుడు ఈ విధంగా పలకబడగా, ఈ విధంగా అర్జునుడు చెప్పగా విన్నటువంటి అగ్నిదేవుడు ఏం చేశాడు అనేటువంటిది. అంటే పూర్వం అధ్యాయంలో అర్జునుడు, ఇప్పుడు మేము నీకు సహాయపడాలంటే దేవతలతోనూ దానవులతోనూ కూడా యుద్ధం చేయాలయ్యా, సమస్త ప్రాణికోటి ఇక్కడ ఉంది కాబట్టి వీటిని బయటికి వెళ్లకుండా కూడా రక్షించాలి నీకు. అంటే దాహక్రియ అనేటువంటి ఈ క్రియలో సమస్త ప్రాణికోటి ఈ ఖాండవ వనంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దహించబడతాయి. కాబట్టి ఆ ప్రాణులు ఇక్కడి నుంచి బయటికి వెళ్లకుండా కూడా మేము చూసుకుంటూ ఉండాలి. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి అస్త్ర సామగ్రి సరిపోదు. అస్త్రాలు అయితే, దివ్యాస్త్రాలు అయితే ఉన్నాయి, వాటిని భరించేటువంటి ఒక ధనస్సు కావాలి. అలాగే వాటికి మేము యుద్ధం చేయడానికి సరిపోయేటువంటి రథాలు కావాలి. ఇదిగో పరమాత్మకి కావలసిన ఆయుధాలు కావాలని చెప్పి అర్జునుడు పూర్వపాఠంలో చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఆయుధాలను సమకూరుస్తున్నాడు అగ్నిదేవుడు కృష్ణార్జునుడు ఇద్దరికి కూడా. అక్కడ ఏవముక్త అంటే అది పూర్వం చెప్పినట్టుగా అర్జునుడు అడిగినట్టుగా స భగవాన్ ధూమకేతుర్హుతాశన. ధూమకేతు, ధూమమునే కేతువుగా కలిగినటువంటి అగ్నిదేవుడు అని అర్థం. అగ్నిదేవుడికి వేరే కేతువు లక్కల. ఆ పైకి లేచేటువంటి నిప్పులోంచి పైకి వచ్చేటువంటి ధూమమే ఆయన కేతు పతాకం. అట్లాంటి అగ్నిదేవుడు చింతయామాస వరుణం, మనసులో ఒక్కసారి తలుచుకున్నట్ట. ఎవరినంటే వరుణం లోకపాలం దిదృక్షయ. లోకపాలకుడైనటువంటి వరుణదేవుణ్ణి చూడాలని, దిదృక్షయ అంటే దర్శించాలనేటువంటి కోరికతో ఒక్కసారి మనసులో చింతయామాస ఆలోచించుకున్నాడు, స్మరించాడు. అగ్నిదేవుడు స్మరించినంత మాత్రానే వెంటనే వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆదిత్యం ఆదిత్యముదకే దేవం నివసంతం జలేశ్వరం సచ తచ్చింతితం జ్ఞాత్వా దర్శయామాస పావకం. ఇక్కడ ఆదిత్యం అన్నాడు అంటే సూర్యుడి కాదు, అదితి యొక్క కుమారుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే జలేశ్వరుడైనటువంటి వరుణదేవుడు. ఆదిత్యం, అదితి కుమారులందరినీ ఆదిత్యులు అంటారు. ఆదిత్యం ఉదకే దేవం, నీటికి దేవత అయినటువంటి వాడు.
అలాగే జలేశ్వరం నివసంతం, నీళ్లలో నివసించేటువంటి వాడు జలేశ్వరుడైనటువంటి వాడు వరుణదేవుడు. స సచ తచ్చింతితం జ్ఞాత్వా, అగ్నిదేవుడు తనని స్మరిస్తున్నాడని జ్ఞాత్వా తెలుసుకొని దర్శయామాస పావకం. పావకం అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుణ్ణి దర్శయామాస, అగ్నిదేవుడికి దర్శనమిచ్చాడు. అగ్నిదేవుణ్ణి ఈయన చూశాడు. చూసి తమబ్రవీత్ భీ తమబ్రవీత్ భీమకేతు ప్రతిగృహ్య చలేశ్వరం. ఇక్కడ ధూమకేతు అని ఉండాలి. ధూమకేతు ఇందాల పైన వచ్చింది కదా, ధూమకేతు అని. అట్లా తమబ్రవీత్ ధూమకేతు ప్రతిగృహ్య జలేశ్వరం. జలేశ్వరం ప్రతిగృహ్య అంటే వరుణదేవుడు రావటాన్ని చూసి అప్పుడు ధూమకేతు అయినటువంటి అగ్నిదేవుడు తమబ్రవీత్ ఈ విధంగా అంటున్నాడు. అగ్నిదేవుడు ఏమంటున్నాడు అంటే, చతుర్థం లోకపాలానాం దేవదేవం సనాతనం. ముందు వచ్చినటువంటి దేవదేవుడైనటువంటి ఆ వరుణ దేవుణ్ణి కీర్తిస్తూ సనాతనం దేవదేవం, అత్యంత సనాతనమైనటువంటి దేవదేవుడు ఎవరయ్యా అంటే వరుణదేవుడు. లోకపాలకుల్లో చతుర్థం లోకపాలకుడు, నాలుగో లోకపాలకుడు. ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, ఈ నలుగురు లోకపాలకులు. ఆ లోకపాలకులైనటువంటి నాలుగు దిక్కుల్లో నలుగురు. చతుర్థం లోకపాలకుడు, నాలుగో వాడైనటువంటి ఈ లోకపాలకుడు దేవదేవుడైనటువంటి వాడు సనాతనమైనటువంటి ఆ వరుణదేవుణ్ణి ఈ విధంగా పలుకుతూ, అయ్యా చంద్రుడి దగ్గర ఏదైతే మనం ఇచ్చామో అంతకుముందు, చంద్రుడి ద్వారా నీకు ఇవ్వబడినటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాలు, రథాలు అవన్నీ కూడా ఇప్పుడు వీరికి సమర్పించవయ్యా అని చెప్పి అగ్నిదేవుడు అడుగుతున్నాడు. సోమేన రాజ్ఞాయద్దత్తం ధనుశ్చైవేషు ధీచతే తత్ప్రయచ్చ ఉభయం శీఘ్రం రథం చ కపిలక్షణం. సోమేన అంటే చంద్రుడి చేత అని అంటాం. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడి చేత అంతకుముందు రాజ్ఞాయద్దత్తం ఏదైతే ఇవ్వబడిందో, వరుణదేవుడికి ఏదైతే ఇవ్వబడిందో మీకు ఏమి ఇవ్వబడింది? ధనుశ్చేవేషుధీచ, ధనస్సు అలాగే అక్షయ తూణీరాలు. ఇషుది, ఇషు అంటే బాణం. ధనుశ్చ ధనుశ్చేవేషుధీచ అంటే ధనుర్బాణాలు ఏవైతే చంద్రుడి చేత ఇవ్వబడ్డాయో యద్దత్తం ఇవ్వబడినటువంటివి తత్ప్రయచ్చ, వాటిని ఇగో ప్రయచ్చ వీళ్ళకి సమర్పించు. ఉభయం శీఘ్రం, అది కూడా ఎప్పుడు వీళ్ళిద్దరికీ వాటిని సమర్పించబోయా అతి త్వరగా సమర్పించు. వాటితో పాటు ఇంకోటి కూడా ఉంది, రథం చ కపిలక్షణం. కపిలక్షణం అంటే కపి సంకేతంగా కలిగినటువంటి, అంటే హనుమంతుడు పైన జెండాగా గుర్తుగా కలిగినటువంటి ఆ రథం ఏదైతే ఉందో కపిలక్షణంతో ఉన్నటువంటి ఆ రథాన్ని కూడా ఇదిగో వీళ్ళకి సమర్పించు అని చెప్పి చతుర్థ లోకపాలకుడైనటువంటి వరుణదేవుడితో అగ్నిదేవుడు చెప్తున్నాడు. దేనికోసం ఇవ్వాలి ఇవన్నీ అంటే, కార్యం చ సుమహత్ పార్థో గాంధీవేన కరిష్యతి. ఆ ధనస్సు పేరు ఇప్పుడు బయట పెట్టాడు. ఏమిటి ఆ ధనస్సు పేరు అంటే, చంద్రుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ధనస్సు పేరు గాంధీవం. ఆ గాంధీవంతో ఇప్పుడు పార్థుడు, అర్జునుడు కార్యం చ సుమహత్, సుమహత్ కార్యం కరిష్యతి, ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. అలాగే అర్జునుడు ఏమన్నా గాంధీవంతో యుద్ధం చేస్తే శ్రీకృష్ణ పరమాత్ముడు చక్రేణ వాసుదేవశ్చ తన్మమాద్య ప్రదీయత, వాసుదేవుని ఆయనకి ఇచ్చినటువంటి చక్రాయుధం ఏదైతే ఉంటుందో ఆ చక్రాయుధంతో, అలాగే అర్జునుడు ఏమన్నా గాంధీవంతో అద్య మమ ప్రదీయత, తన్మమాద్య ప్రదీయత, వాళ్ళిద్దరు కూడా నా యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నాకు ఈరోజు ఒక సహాయం చేయబోతున్నారు. దైవ కార్యం ఇదంతా, దైవ కార్యం. ఆ దైవ కార్యంలో వీళ్ళిద్దరూ నాకు సహాయపడతారు. కాబట్టి వీళ్ళిద్దరికి ఇవ్వవలసినటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమర్పించు అని అనగానే వరుణదేవుడు తప్పకుండానయ్యా ఇదిగో ఇస్తున్నా అంటూ దదానీత్యేవ వరుణ పావకం ప్రత్యభాషత. పావకం ప్రత్యభాషత, అగ్నిదేవుడితో తిరిగి సమాధానం చెప్తున్నాడు. ఏమని అంటే, దదాని ఇత్యేవ, దదాని ఇతి, ఇదిగోనయ్యా ఇస్తున్నాను అంటూ
సమాధానం చెప్పాడు. తదద్భుతం మహావీర్యం యశకీర్తి వివర్ధనం. ఎట్లాంటి ధనస్సు అనేటువంటిది ఇక్కడ శ్లోకాలలో వివరిస్తున్నారు. అద్భుతమైనటువంటి ధనస్సు అది, గాంధీవ ధనస్సు. మహావీర్యం, గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించేటువంటిది. యశః, కీర్తి వివర్ధనం. యశస్సు అంటేనే కీర్తి, మళ్ళీ ఇక్కడ కీర్తి అనే పదం కూడా వాడారు. మళ్ళీ యశస్సు ఏమిటి, కీర్తి ఏమిటి అంటే చిన్న వ్యత్యాసం ఉంది ఆ రెండు పదాల్లో. కీర్తి అంటేనేమన్నా యుద్ధాలలో రాజులు జయించినప్పుడు వస్తే అది కీర్తి అవుతుంది. యశస్సు అంటే చక్కటి జ్ఞానం చేత విద్య, అలాగే చక్కటి విద్యావంతులైనటువంటి వాళ్ళకి లభించేటువంటి ఏదైతే ఉంటుందో ఆ కీర్తి, దాన్ని యశస్సు అని మనం సంబోధించవచ్చు. ఇదేమన్నా కీర్తి అనేటువంటి పదం ఏమన్నా వాళ్ళ శౌర్య పరాక్రమాలు ప్రదర్శించి యుద్ధంలో శత్రువుని జయించినప్పుడు వచ్చేటువంటి ఖ్యాతి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ కీర్తిగా చెప్పబడతాం. కాబట్టి రెండింటికి ఉన్నటువంటి చిన్న వ్యత్యాసం ఏంటంటే, ఒకటేమన్నా భుజబలము, రెండోదేమన్నా బుద్ధి బలం. ఈ రెండింటి మీద యశ కీర్తి వివర్ధనం. ఈ గాంధీవం యొక్క ప్రభావం ఏంటయ్యా అంటే, ఇదిగో ఈ రెండింటిని కూడా వృద్ధి చేస్తుందయ్యా అని చెప్తున్నారు. అంటే అర్జునుడి యొక్క శౌర్య పరాక్రమాల్ని వృద్ధి చేసేది, అర్జునుడి యొక్క యశస్సుని కూడా వృద్ధి చేసేటువంటి, బుద్ధి పరాక్రమాన్ని కూడా వృద్ధి చేసేది ఏమిటి అంటే గాంధీవం. అట్లాంటి అద్భుతమైనటువంటిది ఈ రెండింటిని. సర్వశస్త్రైరణాదృశ్యం సర్వశస్త్ర ప్రమాధిచ. అన్ని శస్త్రముల కంటే గొప్పదైనటువంటి, దీంట్లో శస్త్రము అంటే మామూలుగా మంత్ర ప్రయోగం లేకుండా ప్రయోగించేది, అట్లాంటిది గాంధీవం. అట్లా అన్ని శస్త్రాలలో కల్లా చాలా ఉన్నతమైనది, ఉత్తమోత్తమైనటువంటిది. అట్లాంటి ఆ శస్త్రాన్ని, గాంధీవాన్ని ఇదిగో ఇతనికి ఇస్తున్నానయ్యా అంటూ వరుణదేవుడు ఇస్తున్నాడు. అంతేకాకుండా సర్వాయుధ మహామాత్రం పరసైన్య ప్రదర్శనం. సర్వ ఆయుధ మహామాత్రం, సమస్తమైనటువంటి ఆయుధాల కంటే కూడా చాలా పెద్దది. మహామాత్రం అంటే చెప్పాలంటే ఆకారంలో చాలా పెద్దది, తాడిదంత ఎత్తున్నటువంటి గాంధీవం అన్నట్టుగా ఉంటుంది. సర్వ ఆయుధాల కంటే చాలా ఉన్నతమైనటువంటి పరసైన్య ప్రదర్శనం. పరులు అంటే శత్రు సైన్యాల మీద విరుచుకుపడేటువంటిది, వాళ్ళని నిర్జింపజేసేటువంటిది. అట్లాంటి సత్తా ఉన్నటువంటి ఆయుధం ఏదైతే ఉంటుందో అట్లాంటి గాంధీవం. పైగా ఏకం శతసహస్రేణ సంమితం రాష్ట్రవర్ధనం. ఆ ఒక్క గాంధీవమే శతసహస్రేణ సంమితం. శతము సహస్రము అంటే లక్షలు కలిపితే, శతం ఇంటూ సహస్రం చేసుకోవాలి మల్టిప్లికేషన్. ఎప్పుడు కూడా ఇట్లా రెండు సంఖ్యలు పక్క పక్కన ఇచ్చారంటే పక్కన మల్టిప్లికేషన్ చేయాలి. అంటే లక్షలు, లక్షలాది ఆయుధాలతో సంమితం, సమానమైనటువంటిది. అంటే గాంధీవంతో పోలిస్తే లక్షల ఆయుధాలు కూడా పనికిరావు, అట్లాంటి ఆయుధం గాంధీవం. ఏకం శతసహస్రేణ సంమితం రాష్ట్రవర్ధనం. ఆ ఆయుధం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ యొక్క రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు అనేవి దిగ్దిగంతరాలలో వ్యాపిస్తూ ఉంటాయి. అట్లా వృద్ధి గావించబడేటువంటి సామర్థ్యం ఉన్నటువంటిది ఏంటి అంటే గాంధీవం. అంతేకాకుండా చిత్రముచ్చావచైర్వర్ణై శోభితం శ్లక్ష్ణమవ్రణం దేవదానవగంధర్వై పూజితం శాశ్వతీ సమాహ. అత్యద్భుతమైనటువంటి వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటుంది. చిత్రముచ్చావచైర్వర్ణై శోభితం. శోభితం అంటే ప్రకాశించడం, చక్కటి వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. శ్లక్ష్ణమవ్రణం. అవ్రణం అంటే ఎక్కడా కూడా పగుళ్ళు గాని గీతలు గాని ఇలాంటివి ఏమీ లేకుండా శ్లక్షణం, చక్కగా చూడటానికి ఆహ్లాదంగా కనిపించేటువంటి అట్లాంటి నైపుణ్యత ప్రదర్శించడానికి అనువైనటువంటిది, అర్జునుడి యొక్క పరాక్రమానికి తగినటువంటిది, దేవగంధర్వ దానవుల చేత నిత్యము పూజించబడే శాశ్వతీ సమాహ అన్నారు. సమాహ అంటే సంవత్సరములను, శాశ్వతీ సమాహ అంటే ఎన్నో సంవత్సరాలు దేవదానవ గంధర్వుల చేత నిత్యము పూజించబడేటువంటి ధనస్సు ఏదైతే ఉంటుందో అటువంటి ఈ తీక్ష్ణమైన చక్కటి శోభాయమైనటువంటి ఈ ధనస్సుని తీసుకుని ఇస్తున్నాడు ఇక్కడ వరుణదేవుడు. అగ్నిదేవుడి ద్వారా అర్జునుడికి చేరుతున్నది. అగ్నిదేవుడి ద్వారా అర్జునుడికి. చిత్రముచ్చావచైర్వర్ణై, అనేకమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి వర్ణాలతో శోభాయమానంగా ప్రకాశిస్తున్నది. ప్రాదాచ్చైవ ధనూరత్నం అక్షయ్యౌ చ మహౌషధి. ప్రాదాత్ అంటే ఇవ్వటం, ఉచ్చై ధనూరత్నం,
అంటే అన్ని ధనస్సుల్లో కల్లా రత్నమైనటువంటి ధనస్సు, అది ధనురత్నం అంటే. అంటే ఉత్తమోత్తమైనటువంటి ధనస్సుని కీర్తించేటప్పుడు ఈ విధమైనటువంటి పదం వాడతారు. ధనురత్నం, ధనస్సుల్లో కల్లా ఉత్తమోత్తమైనటువంటి రత్నం లాంటి ధనస్సు ఏమిటి అంటే గాంధీవం. అట్లాంటి దాన్ని, అలాగే అక్షయ్యౌచ మహౌషధి, అక్షయ తూణీరాలు ఏవైతే ఉంటాయో అమ్ముల పొదులు, అంటే బాణాలు పెట్టుకునేటువంటి అమ్ముల పొదులు రెండు, ఆ రెండు అమ్ముల పొదుల్ని కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అక్కడ అర్జునుడు సవ్యసాచి, అంటే రెండు చేతులతోనూ బాణాలని సంధించగలిగినటువంటి చక్కటి అభ్యాసం ఉన్నటువంటి వాడు. కాబట్టి ఒకవైపే అమ్ముల పది పట్టుకుంటే ఒక చేత్తోనే బాణాలు సంధించవలసి ఉంటుంది. ఈ రెండు వైపులా అమ్ముల పది ఉంటుంది. అది కూడా అక్షయ తూణీరాలు తీస్తున్న కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది. అక్షయ్యౌచ మహేషుధి, అట్లాంటి గాంధీవము అక్షయ తునీరాలని సమర్పించాడు అగ్నిదేవుడు. ఇక దివ్యమైనటువంటి కపిధ్వజంతో ప్రకాశించేటువంటి రథాన్ని ఇస్తున్నాడు. ఇప్పటిదాకా కృష్ణార్జునులకి ఆయుధం కానీ దివ్యమైనటువంటి రథాలు కానీ లేవు. ఇప్పుడు ఇచ్చాడు ఈ అధ్యాయంలో. ఇటువంటి ఆయుధాలను గ్రహించి కృష్ణార్జునులు ఇద్దరు ఇక మహాభారత సంగ్రామమే అనుకోండి. ఇక్కడ అగ్నిదేవుడికి సహాయం చేయడం మొదలుపెట్టి కౌరవ సైన్యాన్ని చెండాడి యుద్ధంలో విజయం సాధించేంత వరకు కూడా ఎంతో మంది రాజుల్ని జయించారు, దానవుల్ని నిగ్రహించారు, ఎన్నో విజయాలు సాధించారు. చివరికి మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నటువంటి ఈ రథము ఇదంతా కూడా మళ్ళీ మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత, అంటే దైవ కార్యం పూర్తి అయిపోగానే మళ్ళీ దగ్ధమైపోతుంది. మళ్ళీ అగ్నిదేవుడికి చేరుతుంది, అగ్నిదేవుడు దహించేస్తాడు. అంటే అనేకమైనటువంటి యుద్ధంలో ఆగ్నేయాస్త్రాలు మొదలైనటువంటివన్నీ వాటి యొక్క తాకిడి తగలటంతో ఆ రథం శ్రీకృష్ణ పరమాత్ముడి చేత రక్షించబడి 18 రోజులైన తర్వాత దగ్ధం అయిపోతుంది. అంటే దైవ కార్యం అంతవరకే. ఆ దైవ కార్యం అయిపోయిన తర్వాత వాటి యొక్క వినియోగము అయిపోతుంది. అలాగే ఇంకొన్నాళ్ళు కృష్ణ పరమాత్ముడు వెళ్ళిపోయిన తర్వాత గాంధీవం యొక్క శక్తి తగ్గిపోతుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకే పనిచేస్తాయి. చూసారా, ఇది దివ్యం అంటే, దైవత్వం అంటే ఇది. దివ్యమైనటువంటి ఆయుధాలు అంటే అది. అంటే పరమాత్మ శక్తి ఉన్నంత వరకే అవి పనిచేస్తాయి. తర్వాత నువ్వు అది ఉరికిన కర్రపుల్లలాగా ఉంటుందంటే అట్లా అవన్నీ కూడా. రథం చ దివ్యాశ్వయుజం, దివ్య అశ్వయుజం అంటే దివ్యమైనటువంటి అశ్వాలతో కూడుకుని ఉన్నది. కపిప్రవరకేతనం, కపిప్రవరుడు అంటే కపి అంటే కోతి, కోతులలో ప్రవరుడు శ్రేష్టమైనటువంటి వాడు. కపి నాయకుడు ఎవరై అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని కేతనంగా కలిగి ఉన్నటువంటి గొప్ప రథం అది, దివ్యమైనటువంటి రథం. ఉపేతం రాజతైరశ్వైర్గాంధర్వైర్హేమమాలిభిః, చక్కగా రాజతై ప్రకాశవంతమైనటువంటి గాంధర్వై అశ్వై అంటే గంధర్వలోకం నుంచి తేబడినటువంటి అశ్వాలు, మేలుజాతి అశ్వాలు. అటువంటి గుర్రాలని కూడుకుని ఉన్నటువంటి రథం అది. అది కూడా ఎట్లాంటి గుర్రాలంటే హేమమాలిభి, బంగారు అంటే మెడలో బంగారుమయమైనటువంటి ఆభరణాలు అలంకారాలుగా అలంకరించబడి శోభాయమానంగా ఉన్నటువంటి గుర్రాలు కూడుకున్న రథాలు. అట్లాంటి అశ్వాలతో ఉన్నటువంటి రథం, బంగారు ఆభరణాలతో అలంకరించబడిన అశ్వాలు, అటువంటి అశ్వాలు కూడుకున్న రథము. అట్లాంటి రథాన్ని ఉపేతం సమీపించారు, చూసుకున్నారు. అద్భుతమైనటువంటి రథం. ఆ రథం ఎట్లా ఉంది ఇంకా, పాండురాభ్ర ప్రతీకాశై మనోవాయు సమైర్జవై. జవము అంటే వేగం. ఎట్లాంటి వేగంతో వెళ్ళగలిగినటువంటి రథం అది అంటే మనోవేగంతో వాయువేగంతో సమానమైనటువంటి వేగం కలిగినటువంటి రథం కాదు. పాండురాభ్ర ప్రతీకాశై, పాండురాభ్ర ప్రతీక అంటే తెల్లటి స్వచ్ఛమైనటువంటి కాంతులని వెరజమ్మేటువంటి ప్రకాశవంతమైనటువంటి రథం అది. మనోవేగము వాయువేగం అంటే ఇంకా చెప్పక్కల్లా, వాయువేగం కంటే గొప్పది మనోవేగం. అట్లాంటి వేగంతో ప్రయాణించగలిగినటువంటిది. అంటే రథికుడు, రథసారథి యొక్క మనస్సుని ఎరింగి వెళ్ళగలిగినటువంటి రథాలు అవన్నీ కూడా. ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ పూర్వకాలంలోనే ఉంది. మన మనస్సుని తెలుసుకుని ఆ రథం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత వేగంగా వెళ్ళగలదో చెప్తున్నారు అక్కడ. మనోవేగం ఎంత సమానమైందో అంత సమానమైంది. అట్లాంటి ఈ రథాన్ని ఎవరు నిర్మించారో కదా అనేది కూడా తర్వాత మళ్ళీ వచ్చే శ్లోకంలో చెప్పుకుంటూ వస్తారు.
ఆ రథంలో సర్వోపకరణైర్యుక్తం అజయ్యం దేవదానవై. సర్వ ఉపకరణైర్యుక్తం. ఉపకరణములు అంటే మనం యుద్ధం చేయడానికి కావలసిన సామగ్రి ఏదైతే అవసరమో అటువంటి సమస్త ఆయుధాలు కూడా దాంట్లో ఉన్నాయట. చక్కగా లగేజ్ అంతా సిద్ధంగా ఉంది, ప్రయాణం ఒకటే చేసుకోవడం ఆలస్యం. బ్యాగులన్నీ సర్దే ఉన్నాయి. ఏమిటి ఆ బ్యాగులు అంటే, అటు పక్కన ఓ పక్కన తిండి సామగ్రిలు అవే అవే కాదు, అసలైనటువంటి ఆయుధాలు. సర్వ ఉపకరణైర్యుక్త. యుద్ధంలో జయం సాధించాలంటే ఎటువంటి ఉపకరణాలు అయితే ఉంటాలో, ఎటువంటి సాధనాలు అయితే ఉండాలో అటువంటివన్నీ దాంట్లో సిద్ధంగా ఉన్నాయి. ఎట్లాంటివి అవన్నీ? అజయ్యం దేవదానవై. దేవదానవుల చేత అజయ్యం అంటే దేవదానవులతో యుద్ధం చేసి, ఈ రథం మీద యుద్ధం చేస్తే తప్పకుండా వీళ్ళకి, ఈ యుద్ధం రథంలో ఉన్నటువంటి వాళ్ళకి జయం తప్పకుండా కలుగుతుంది. దేవదానవులకు కూడా అజేయమైనటువంటిది, వాళ్ళు కూడా గెలవలేరు ఈ యుద్ధం, ఈ రథంలో యుద్ధం చేస్తున్నటువంటి వారితో. అటువంటి దివ్యమైనటువంటి రథాన్ని ఇక్కడ దేవుడు కృష్ణార్జునుడికి ఇస్తున్నాడు. భావుమంతం మహాఘోషం సర్వరత్న మనోమయం మనోరమం. భావుమంతం మహాఘోషం, మేఘ గంభీరమైనటువంటి ఘోషంతో ప్రయాణించగలిగినటువంటిది. సర్వరత్న మనోరమం, అనేకమైనటువంటి రత్నాలు కూడా పొదిగినటువంటి అద్భుతమైనటువంటి మండపం ఉంది ఆ రథంలో. వీరులు కూర్చోవడానికి అనువైనటువంటి రథం, అన్ని రత్నాలతో బంగారుమయమైనటువంటి సుందరమైనటువంటి మండపం కూడా ఉంది దాంట్లో. అట్లాంటి రథం ససర్జయం సుతపస హోమనో భువన ప్రభు. ఎవరి చేత నిర్మించబడింది మరి ఇంతటి సుందరమైనటువంటి రథం అంటే? గొప్ప తపస్సు చేసినటువంటి విశ్వకర్మ చేత నిర్మించబడింది. భౌమనో భువన ప్రభు, సకల లోకాలకి భువన ప్రభు, సకల లోక ప్రభు అయినటువంటి విశ్వకర్మ చేత ఎంతో తపస్సుతో నిర్మించబడినటువంటి ఆ రథం ఇదిగో ఇక్కడ అర్జునుడికి ఇవ్వబడింది. కృష్ణార్జునుడి ఎంతో తపస్సు చేస్తే గాని ఆ విశ్వకర్మ దీన్ని నిర్మించలేకపోయాడు. అట్లాంటి తపస్సునంతా ధారపోసి నిర్మించినటువంటి రథాన్ని వరుణదేవుడి ద్వారా ఇంద్రుడు, అగ్నిదేవుడి ద్వారా అర్జునుడికి చేరుతున్నది. ఎందుకంటే దైవ కార్యాన్ని నిర్వర్తించడానికి. అట్లాగే ప్రజాపతిరనిర్దేశ్యం యస్య రూపం రవేరివ. ప్రజాపతిరనిర్దేశ్యం ఎవరయ్యా అంటే, సకల భువనాలకి ప్రభువైనటువంటి వాడు ప్రజాపతి అయినటువంటి విశ్వకర్మ చేత గొప్ప తపస్సు చేత నిర్దేశించబడినటువంటి ఈ రథం అది. యస్య రూపం రవేరివ, దేని రూపమైతే రవి సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఉంటుందో అట్లాంటి రూపం కలిగినటువంటి రథాన్ని ఇక్కడ ససర్జ, ఇక్కడ అగ్నిదేవుడు ఇస్తున్నాడు అర్జునుడికి. అంతేకాకుండా ఈ రథాన్ని అధిరోహించి చంద్రుడు ఎన్నో యుద్ధాలు గెలిచాట, అది కూడా చెప్తున్నారు ఇక్కడ. యం స్మ సోమ సమారుహ్య దానవాన్ అజయత్ ప్రభు. దానవాన్ అజయత్, అజయత్ అంటే జయించను. దానవాన్ అజయత్ ప్రభు సోమ. ప్రభు సోమ, సోముడు అంటే చంద్రుడు. తారాజైనటువంటి నక్షత్రరాజు అయినటువంటి చంద్రుడు ఈ రథాన్ని అధిరోహించి సమారుహ్య దానవాన్, ఎవరిని గెలిచాడంటే అనేకమైనటువంటి దానవులతో యుద్ధం చేసి గెలిచినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయట. చూడండి, కాబట్టి ఉత్తమోత్తమైనటువంటి రథం అది. నవమేఘ ప్రతీకాశం జ్వలంతమివ చ శ్రియా. ఇక్కడ జ్వలంతం అంటారు. నవమేఘ ప్రతీకాశం, మేఘము అంటే మీకు తెలుసు. నవమేఘము అంటే కొత్తగా వచ్చినటువంటి మేఘములు, చక్కగా కాంతి కలిగి ఉంటాయి. అట్లాంటి కాంతితో ప్రకాశిస్తున్నటువంటి ప్రతీకాశం, ప్రకాశవంతమైనటువంటి తెల్లటి మేఘాల యొక్క స్వచ్ఛమైనటువంటి కాంతి ఎలా ఉంటుందో అలా జ్వలంతమివ చ శ్రియా. జ్వలంతం ఇవ, శత్రువుల మీద ఇక నిప్పులు కురిపించడానికి అన్నట్టుగా ప్రకాశవంతమైనటువంటి ఆ రథం చూసి కృష్ణార్జునులిద్దరు కూడా చాలా పరమానంద భరితులైపోయారు. ఆ రథం దగ్గరికి వెళ్ళారు ఒక్కసారి. ఆశ్రితౌ తం రథశ్రేష్టం శక్రాయుధ సమావుభౌ. శక్ర ఆయుధ సమావు అంటే, శక్రాయుధుడు అంటే దేవేంద్రుడు. దేవేంద్రుడితో సమానమైనటువంటి ఆ వీరులిద్దరు కూడా శ్రేష్టమైనటువంటి ఆ రథాన్ని ఆశ్రయించి రథం దగ్గరికి వెళ్ళి ఎట్లా ఒక్కసారి ఆ పాదం పైనుంచి కింద దాకా ఒకసారి చూశారు. పైన ఏమన్నా ఒక పక్కన ధ్వజం ప్రకాశిస్తూ ఉంది, ఆ ధ్వజం మీద ఏమన్నా కపిశ్రేష్ఠుడు ఉన్నాడు,
అనేకమైనటువంటి బొమ్మలు కూడా, దివ్యమైనటువంటి ఈ దేవతా విగ్రహాలు కనిపిస్తున్నాయి. రక్షించడానికి ఇవన్నీ కూడా మనకి దిక్పాలకులు ఎలాగో అలాగే రథానికి కూడా అనేకమైనటువంటి గుర్తులు కనిపిస్తున్నాయి. అవన్నీ చూస్తున్నారు జాగ్రత్తగా. తాపనీయాసురుచిరా ధ్వజయస్థిరనుత్తమ తస్యాం తు వానరో దివ్య సింహశార్దూలకేతన. సింహశార్దూలం, సింహము శార్దూలం, అత్యద్భుతమైనటువంటి పరాక్రమవంతమైనటువంటి సింహ విశేషాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి గుర్తుతో, అంటే అట్లాంటి పౌరుషంతో ప్రకాశిస్తున్నటువంటి గొప్ప వానర శ్రేష్ఠుడు జెండా పైన నిలిచి ఉన్నాడు. ఆయన రూపం ఎలా ఉందయ్యా చూడటానికంటే మంచి, అంటే అక్కడ యుద్ధానికి వెళ్ళేటువంటి రథాలు అవి కాబట్టి వాటి మీద కేతనం కపిశ్రేష్ఠుని యొక్క విగ్రహం కూడా ఎలా ఉంది, ఏదో సింపుల్ గా గుళ్ళో ఉన్నట్టుగా ఉండదు. పరాక్రమాన్ని ప్రదర్శించి మంచి రంకెలేసి శత్రువుని చీల్చి చెండాడేటువంటి దృశ్యం అక్కడ కనిపిస్తున్నది. సింహశార్దూల కేతన. ఒక్కసారిగా ఎదురుకుండా సింహం చూస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు ఆయన. నిజమైనటువంటి సింహం ఎదురుకుండా చూస్తే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో అలా ఉంది. సింహశార్దూల కేతన. ఎవరయ్యా ఆయన అంటే వానరో దివ్య, దివ్యమైనటువంటి వానరుడు, మామూలు వానరం కాదు, దివ్య వానరుడు ఆయన, ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి కేతనంగా మంచి శత్రువుని చీల్చి చెండాడటానికి సిద్ధంగా ఉన్నాడు సింహం రూపంలో. ఎవరాయన? హనుమాన్ నామ తేజస్వి కామరూపి మహాబల. మహాబలవత్తమైనటువంటి వాడు, కామరూపంతో ఉండేటువంటి వాడు. అనేకమైన, అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలిగినటువంటి కామరూపి ఆయన. గొప్ప తేజస్వి అయినటువంటి వాడు. ఆయన పేరు హనుమాన్. అటువంటి హనుమాన్ అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ కపిశార్దూల వానరుడు ఆ జెండా పైన విరాజిల్లుతున్నాడు. తిదక్షన్నివ తత్ర స్మ సంస్థితో మూర్ధ్య శోభత ధ్వజే భూతాని తత్రాసన్ వివిధాని మహాంతి చ. ఆ కపి కేతనంతో పాటుగా అనేకమైనటువంటి సమస్త భూతాలు కూడా విరాజిల్లుతున్నాయట ఆ రథం మీద. ధ్వజే భూతాని తత్ర ఆసన్. సమస్తమైనటువంటి దివ్యమైనటువంటి గుర్తులు ఉన్నాయట, అనేకమైనటువంటి గుర్తులు. ఏమిటంటే అవి ఎట్లాంటివంటే నిజంగా శత్రువుల మీద, శత్రువులు కనిపిస్తే వీళ్ళ యొక్క గొప్ప గొప్ప శబ్దాలతో, గంభీరమైనటువంటి నినాదాలతో శత్రువుల గుండెల్లో గుబేలు గుబేలమని శత్రువుల గుండెలు కూడా పేలిపోయేటువంటి రంకెలు వేసేటువంటి అనేకమైనటువంటి భూతములు ఆ రథాల్లో ప్రకాశిస్తూ ఉన్నాయట. ధ్వజే భూతాని తత్రాసన్ వివిధాని మహాంతి చ. మహత్తరమైనటువంటి వివిధ రకాలైనటువంటి భూతాలు కూడా ఉన్నాయి. దిదక్షన్నివ తత్రస్మ. ఆ రథంలో ఎక్కడ? మూర్ధ్య శోభత. మూర్ధ్య అంటే పైన, అంటే వీరులు కూర్చునేటువంటి మండపం ఏదైతుందో ఆ మండపం పైన ధ్వజానికి మధ్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి భూతములు అలంకరించబడి ఉన్నాయట. ఆ భూతములు యుద్ధ రంగంలో కనుక నాదం చేస్తే ఏమవుతుందిట? నాదేన రిపు సైన్యానం. రిపు అంటే శత్రువు. శత్రు సైన్యములు ఎదురుకుండా గనక ఈ భూతములు ఏవైతే ఉన్నాయో అవి గనక నాదం చేశాయంటే, ఘోష చేశాయంటే, శబ్దం ధ్వని చేశాయంటే, ఏషాం సంజ్ఞ ప్రణశ్యతి. ఆ శబ్దం విన్నటువంటి వాడికి ఇక సంజ్ఞ ప్రణశ్యతి. సంజ్ఞ ఉండదు ఇంకా, అంటే చేష్టలు ఉండవు ఇంకా వాడికి, మూర్ఛపోవటం ఇంకా అంతే ఆ శత్రు. ఏషాం సంజ్ఞ ప్రణశ్యతి అంటే శత్రు సైనికులు ఈ శబ్దం విని మూర్ఛపోయేంత విధంగా, వాడి గుండెలు పగిలిపోయేటువంటి విధంగా శత్రు సైనికులు ఎదుర్కొంటా నాదం చేయగలిగినటువంటి అనేకమైనటువంటి భూతాలు ఆ రథం మండపం పైన అలంకరించబడి సిద్ధంగా ఉన్నాయట. ఎప్పుడు వెళ్తామా యుద్ధరంగంలోకి, వాటి ఎప్పుడు చేతి నిండా పని పడుతుందా అన్నట్టుగా సిద్ధంగా ఉన్నాయి. సతం నానా పతాకాభి శోభితం రథసత్తమం. అట్లాంటి అనేకమైనటువంటి పతాకాలతో, గుర్తులతో శోభాయమానంగా ఉన్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి రథాన్ని తీసుకుని కృష్ణార్జునులిద్దరు కూడా వాటికి ఆ రథానికి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి ఇక చల్లగా అగ్నిదేవుణ్ణి ముందు పెట్టుకుని దాన్ని అధిరోహిస్తున్నారు. అధిరోహించి ఆ తర్వాత కృష్ణ పరమాత్ముడికి ఏ ఆయుధాలు ఇచ్చాడు, ఆ ఆయుధం యొక్క, ఆ చక్రాయుధం యొక్క విశేషం ఏమిటి అనేటువంటిది ఇంకా 10 శ్లోకాలు ఉన్నాయి. ఆ 10 శ్లోకాలు రేపటి పాఠంలో మనం ప్రవచించుకుందాం. మొత్తం దీంట్లో ఈ అధ్యాయంలో 38 శ్లోకాల వరకు ఉంటాయి. 18 శ్లోకాలు ఉన్నాయి. 20 శ్లోకాల పాఠాన్ని రేపు మనం ప్రవచించుకుందాం. అంతవరకు సెలవు.
ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.